ఇజ్రాయెల్ అంతర్జాతీయ రాజకీయాల్లో చిన్న దేశమైనప్పటికీ గట్టి భద్రత ఉన్న దేశం. మొసాద్, షిన్బెట్ వంటి భద్రతా సంస్థలు శత్రువులను గుర్తించగల సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. కానీ ఖతార్ దోహాలో జరిగిన తాజా దాడి అట్టర్ ఫ్లాప్ కావటం అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ నకిలీ విజయం సాధించలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నే ఈ ఆపరేషన్ కి విముఖత చూపారు. ఈ దాడి గాజా యుద్ధం ముగించడానికి జరుగుతున్న శాంతి చర్చలకు ప్రతికూలంగా మారుతుందని, అలాగే ఖతార్తో ఉన్న నిఘా సంబంధాలను దెబ్బతీస్తుందని ఆయన భావించారు. ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జామిర్, జాతీయ భద్రతా సలహాదారు జాకీ హానెక్ బీ కూడా దాడికి వ్యతిరేకంగా ఉన్నారు. దోహా ఆపరేషన్ సమయంలో హమాస్తో జరుగుతున్న శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నీత్ షాన్ లోన్ను చర్చలకు ఆహ్వానించలేదు. దీనికి కారణం ఆయన ఆపరేషన్కు వ్యతిరేకత చూపుతారని భయపడటమే. దాడి ఆలోచనలోని వ్యూహాత్మక పాయింట్లలో ఒకటి. ఒక కీలక నేతను టార్గెట్ చేసే ప్రయత్నంలో అంతర్గత వ్యతిరేకత ఎదుర్కోవటం. అంతర్గత భద్రతా సంస్థ షిన్బెట్ అత్యంత జాగ్రత్తగా సౌదీ గగనతలంలో ప్రవేశించకుండా ఎర్ర సముద్రం నుంచి యుద్ధ విమానాలను ఉపయోగించాయి. 8 F-15లు, 4 F-35లు ప్రధానంగా పాల్గొన్నాయి. అమెరికాకు ఈ ఆపరేషన్ గురించి చివరి నిమిషం వరకు వివరాలు ఇవ్వబడలేదు. ఇది ఆ దేశానికి సంబంధించిన భద్రతా చట్టాలను అనుసరించినట్లు కనిపిస్తోంది. కానీ అంతరంగ సంబంధాల్లో తీవ్రమైన ఇబ్బందులు పుట్టించింది. దాడి అనంతరం హమాస్ కీలక నేతలు సురక్షితంగా తప్పించుకున్నారు. అసలు ఈ నేతలు భవనంలో ఉన్నారా లేరా అన్న అనుమానం ఇజ్రాయెల్ భద్రతా వర్గాల్లో ఉంది. కొన్ని గదుల్లో గాయపడ్డ నేతలు ఉన్నారని, అల్ హయ్యా అనే వ్యక్తి అందులో ఉన్నాడని కూడా అనుమానాలున్నాయి. అయితే సాధారణ పౌరులపై దాడి ప్రభావం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆపరేషన్ తీవ్రత తగ్గింది. ఇలాంటి దాడులు వ్యూహాత్మకంగా సరిగ్గా అమల్లో పెట్టలేకపోతే గాజా యుద్ధం, మధ్య ప్రాచ్యం భద్రతా స్థితి, అంతర్జాతీయ సంబంధాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. దోహా దాడి ఇజ్రాయెల్కి ఒక సరైన విజయం కాకపోయినా ఈ సంఘటన భవిష్యత్తు వ్యూహాలకు పాఠాలు నేర్పింది. మిగిలిన శాంతి చర్చల్లో జాగ్రత్తలు, అంతర్గత పరిమితులను గౌరవించటం, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు మద్దతుగా వ్యూహాలు అమలు చేయటం ఎంత ముఖ్యమో ఈ దాడి చూపించింది. హమాస్ నేతలను వేటాడటం సులభం కాదు. కానీ సొంత దేశ భద్రతా లక్ష్యాలను పూర్తి చేయటం, అంతర్జాతీయ పరిణామాలను పరిగణించటం, పొరపాట్లను నివారించటం అత్యంత అవసరం. నిజానికి ఒక దేశం యుద్ధంతో సంబంధం లేని మరో దేశంలో చొరబడి అటాక్ చేయటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. యుద్ధాన్ని ఇంకా జటిలం చేస్తుంది. అయితే ఇక్కడే అందరి వేళ్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైపు చూపిస్తున్నాయి. యుద్ధం కొనసాగించడమే బెంజమిన్ లక్ష్యం. యుద్ధం ఆగిపోతే తను పదవి నుంచి దిగాల్సి వస్తుంది. అలా దిగితే తనపై ఉన్న అవినీతిపై విచారణ జరుగుతుంది. అందుకే వార్ కంటిన్యూ చేసే క్రమంలో ఇలాంటి ఫెయిల్యూర్ ఆపరేషన్స్ కి ఆయన వెనకడుగు వేయటం లేదు.